తెలంగాణ కుంభమేళగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అట్టహాసంగా కొనసాగుతుంది. అడవి తల్లి బిడ్డలైన ఆదివాసీల ఆచారాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా గద్దెలపై అమ్మవార్లను ప్రతిష్ఠించే కోయ పూజారులు తమ మనుగడ కోసం తరలివచ్చే సంచార జాతుల సందడితో మేడారం పరిసరాలు సరికొత్త రూపు సంతరించుకున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. మనకు కనిపించేది కోయరాజులు జ్యోతిష్యం చెప్తారు, తాళపత్ర గంధాలు ఉంటాయి, చిలక జ్యోతిష్యం, ఇలా ఒక్కొక్క జ్యోతిష్లో ఒక్కొక్క రకంగా చెప్తారు. ఇక సమ్మక్క సారలమ్మ జాతరలో అయితే మాత్రం కోయరాజులు తప్పనిసరిగా కనిపిస్తారు. ప్రస్తుతంతో పాటు కోయరాజులు ఉన్నారు. ఏం జాతకం చెప్తారు మీరు? పెళ్లి కానోళ్లకు అవుతుందా కాదా వాళ్ళు అడుగుతూ చెప్తాం. ఒకటి, ఇంటికి మంచిగా లేకుంటే మాకేమన్నా ఇవ్వాలి తాత అంటే ఇస్తాం. నెక్స్ట్ చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఎవరికైనా ఆల్రౌండ్ అందరికి ఇచ్చుడే. ఇవే చెట్లు వనమూలికలే, చిలకల గట్టు, దంపన్నవాగు, కన్నెపల్లి నుంచి తీసుకొస్తాం. 15 రోజుల ముందు చెప్తాం. మేము దగ్గర ఉంచుకొని అడిగిన వాళ్ళకు చెప్పుతాం. వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటాం. వాళ్ళు మంచిగా అయినాక మాకు కట్నం పెడతాం. ఈసారి రాష్ట్ర భవిష్యత్తు, మన జిల్లా, మన గ్రామం భవిష్యత్తు బ్రహ్మాండంగా చేసిండు సీతక్క. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అందంగా దిద్దిండు. 250 కోట్లతో చేసిన పని సౌకర్యం చాలా బాగుంది. మన రాష్ట్ర భవిష్యత్తు ఎట్లుండబోతుంది? మన తెలంగాణ రేవుల పడ్డట్టు ఇప్పుడు తెలంగాణ తెల్లగా అయింది, నల్లగా గాలే, ఇంకా తెల్లగా అయింది. తెలంగాణ గురించి డౌటే లేదు. ప్రపంచంలో మన తెలంగాణ ప్రజల్ని మించిన అందం ప్రకృతి ఎక్కడ లేదు. మన దిక్కచ్చిన వాళ్ళు బతరు, బయట రాష్ట్రాల్లో వీళ్ళు బతకలేరు. ఎవరు వచ్చినా బతరు. ఇక్కడ ఇప్పుడు జాతకాలు చెప్తామని చెప్తున్నారు, ఎట్లా చెప్తారు? ఈ తాళపత్ర గ్రంథాల చరిత్ర ఏంది? చేయుత్తము ఇది తాతల నాటిది. మా భవిష్యత్తు దీని మీద ఉంటుంది. నమ్మకం మీద చూస్తేనే మేము చెప్తాం. ఆ వాళ్ళకు వచ్చే కస్టమర్లకు నమ్మకంతో అడిగినారు అనుకో, మేము చెప్పింది వాళ్ళకి కరెక్ట్ ఉంటే వాళ్ళకి కరెక్ట్ సంతోషం అవుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ తాళపత్ర గ్రంథాలు రాసి? ఇది 76 సంవత్సరాలు. నేను బట్టి 46 ఏళ్ళ. ఇప్పటిదాకా చూస్తాం. పంచాంగాలతో చెప్తా, అది స్టడీ పరంగా ఉంటుంది. ఇదేమో పెద్దది వీరబ్రహ్మంగా చూసింది ఇది. దీన్ని బట్టి అడిగిన వాళ్ళకు అన్ని సంతోషంగా అయినాయి, ఇంకా జరుగుతాయి. ఇంకా ఇప్పటికి వాళ్ళకి సంతోషం అవుతాయి. ఏమేమి ఉంటాయి అసలు ఇందులో? ఏమేమి ఉంటాయి? బొమ్మలే, దించిన బొమ్మలు ఇవి. సమ్మక్క, ఈ నాగా. ఎన్నో సంవత్సరాల నుంచి మేము సమ్మక్క సారక్క జాతరకే కాదు, మమ్మల్ని సంచార జాతులు అంటారు. ఈ జాతరలు అప్పుడు వస్తాము, మళ్ళీ తిరిగి గ్రామాలకు వెళ్ళి పనులు చేసుకుంటాము అని చెప్పేసి కోయరాజులు చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, మేడం.